పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. భారత్ కు రష్యా అధ్యక్షుడు పుటిన్ ప్రోటోకాల్ ను పక్కన పెట్టి మరీ మోదీ స్వాగతం. 26 గంటల పాటు ఇండియాలో పుటిన్ పర్యటన. పుటిన్ ను కలవడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు, విదేశీ నేతలను కలవకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంప్రదాయం లేదన్న రాహుల్. అభివృద్ధిలో విపక్షాలను కలుపుకుని వెళ్తాం, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలన్న రేవంత్. ఏడాదిలో ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ప్రారంభం. చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 20,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చ. పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలకు ఓకే. రైతులకు నష్టం జరుగుతుంటే ఏం చేస్తున్నారు? సూపర్ 6 హామీలు అమలు అబద్ధం. చంద్రబాబు గోబెల్స్ కు టీచర్ అన్న జగన్. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, 48 గంటల్లో ధాన్యం డబ్బు చెల్లిస్తున్నాం. జగన్ అబద్ధాలు చెప్తున్నారన్న దుర్గేష్. జోగిని అన్యాయంగా అరెస్ట్ చేశారన్న జగన్. జయచంద్రను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న. జనార్దన్తో కలిసి జోగి దందా చేశారన్న కొల్లు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న నారాయణ. రిటర్నబుల్ ప్లాట్లు కౌలు ఇస్తాం. ఏపీ సచివాలయానికి కూల్చివేతల బాధితులు. రోడ్డుపై బాధితుల బైఠాయింపు. న్యాయం చేయాలని డిమాండ్. కుత్బుల్లాపూర్ పారిశ్రామికవాడలో కేటీఆర్ పర్యటన. అధికారంలోకి వచ్చాక హిల్ట్ పాలసీ రద్దు చేస్తాం, భూములను కాపాడుకుంటామన్న నేత. కాలుష్య నివారణ కోసమే హిల్ట్ పాలసీ, అభివృద్ధి జరగదని కేటీఆర్ అనుకుంటున్నారు. ఆరోపణలపై కిషన్ ఆధారాలు ఇవ్వాలన్న శ్రీధర్ బాబు. వికల్ప పేరుతో మావోయిస్టుల లేఖ. హిడ్మా శంకర్ ను చిత్రహింసలు పెట్టారని ఆరోపణ. ఎన్కౌంటర్ పై విచారణకు డిమాండ్. ఐబొమ్మ రవిలో కనిపించని పశ్చాత్తాపం. 3 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్టు ఆధారాలు. మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు. చిత్తూరులో గ్యాంగ్స్టర్ అలెక్స్ అరెస్ట్. రేప్ కేసులో అరెస్ట్ చేసిన గుడిపాల పోలీసులు. అలెక్స్ పై తమిళనాడులో 20కి పైగా కేసులు. తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లాలో భారీ వర్షం. గూడూరులో జోరు వాన, పొంగి పొర్లుతున్న వాగులు. ముంబై కాలేజ్లో హిజాబ్ వివాదం. హిజాబ్ తో అనుమతించాలన్న మజ్లిస్. యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం. ఢిల్లీ పొల్యూషన్ పై విపక్షాల నిరసన. మిస్టర్ టెక్నాలజీ వాడుతున్నామన్న ఢిల్లీ సీఎం. ట్రయల్ ను పరిశీలించిన రేఖ. మరింత పతనమైన రూపాయి మారకపు విలువ. ఆల్ టైమ్ కనిష్టానికి చేరడంపై ఆందోళన. దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న ఖర్గే. రూపాయి పతనంపై ఏం చెబుతారు? బీజేపీ నేతలకు ప్రియాంక ప్రశ్నలు. మహ్వాతో పాటు కాంగ్రెస్ నేతల ట్వీట్లు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.